హలో వ్యూవర్స్, ఈరోజు టేస్టీ డిష్ అయితే మీకు చేసి చూపిస్తానండి. ముందుగా శనగపిండి తీసుకొని ఉప్పు కారం వేసుకొని ఇలా లూజ్గా వచ్చేలాగా కలుపుకోండి. ఇలా సన్నసేవు మురుకులది ఉంటుంది కదా, పీటను తీసుకొని అందులో వేసుకొని పిండిని ఇలా వేసేసుకోవాలి. మనకి సన్నసేవు అయితే రెడీ అయిపోతుంది, భుజియాలాగా వస్తుందండి. ఇలా కూడా తినొచ్చు. ఇది పక్కన పెట్టేసుకొని మందం అటుకులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఒక జల్లీలో వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. జల్లీలో వేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం తీసుకోవడానికి. అలాగే పల్లీలని కరివేపాకును కూడా సేమ్ ప్రాసెస్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటిని ఒక దగ్గర పెట్టుకొని అన్నింటిని కలుపుకోవాలన్నమాట. ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకొని ఇలా స్మాష్ చేసేసుకోండి చిన్న సైజు లాగా. మనం వేయించి పెట్టుకున్న అటుకులని, పల్లీలని, కరివేపాకుని అలాగే పుట్నాలను కూడా వేసుకొని ఉప్పు కారం వేసుకొని కలిపేసుకుంటే 3-4 రోజులు పిల్లలకి స్నాక్స్ ఈజీగా చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.